చూపిస్తాను వాక్యాన్ని. నేను కూడా పరిశుద్ధమైన దేవుడికి మహిమార్థంగా ఉండాలి అని నా హృదయంలో ఒకవేళ అనుకున్నా కానీ నేను ఉండలేకపోయినా. ప్రజల నేను కొత్తగూడెం పట్టణంలో సిటీలో ఒక రౌడీ షూటర్ని, ఒక 2 మర్డర్ కేసులు చేశాను. 12 సంవత్సరాల 23 రోజులు, 3 నెలల 23 రోజులు నేను జైల్లో ఉన్నాను. దాదాపు 9 సంవత్సరాల కాలం గడిచిన కాలంలో, అంటే శిక్ష కాలం 9 సంవత్సరాలు అయిపోయింది, అయినా నేను మారలేదు. హల్లెలూయా. మారని వ్యక్తిగా ఉన్నాను. ఇప్పుడు ఒక మాట మనం వాక్యంలోకి వెళ్ళిన తర్వాత సాక్ష్యాన్ని నేను చెప్తాను. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, ఈ అపోస్తల కార్యములు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, 1వ అధ్యాయము 9వ వచనం చదవడమా? మన ప్రభువైన యేసుక్రీస్తు అను కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చదవండి. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనో ఏక తాత్పర్యముతోనో మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీరు కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. బ్రదర్ ఒక నిమిషం, ఒక్కటే మాట 9వ వచనం మాత్రం మీరు క్లుప్తంగా చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధమైన దేవుని యొక్క లేఖనంలో రాయబడింది ఏంటంటే, దేవుడు ఏమని చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు నమ్మదగిన దేవుడు, నశించుతున్న వారిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నారు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించరు. ఎవరున్నారు లోకంలో? ఎవరున్నారు? మనుషులే. ఎవరాలు? నశించేవారు, పడిపోయిన వారు, దేవుడికి వ్యతిరేకంగా నాలాగా జీవించిన వారు అక్కడ ఉన్నారు. ఈ మాటను మనం ఎక్కడ చూడొచ్చు అంటే, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 26వ వచనం నుండి 27, 29వ వచనం వరకు మనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూద్దాం. ఇక్కడ నుండి మన దేవుడికి మహిమకరంగా ముందుకెళ్దాం. తమ్ముడు సహోదరులారా, చదవండి. సహోదరులారా